హాయ్ గైస్, నా పేరు జియమౌలి. నేను తెలుగు డ్రైవ్ నుంచి మాట్లాడుతున్నాను. గైస్, ఈ సెటప్ అది చూసి మీరు వెళ్ళిపోకండి. సో ఈ వీడియోలో మనం ట్రబుల్ షూటింగ్ గురించి తెలుసుకుందాం. అది కూడా మీ పీసీ ఆన్ అవ్వకపోతే ఏం చేయాలి, సో ఏం చేస్తే ఆన్ అవుతుంది, అసలు ఎందుకు ఆన్ అవ్వట్లేదు. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో గైస్. సో గైస్, ఈ సెటప్ చూసే వెళ్ళిపోక నేను ఇందాకే చెప్పానుగా, ఇది నా కేసులో నేను మీకు చూపించానని చెప్పేసి నేను ఎలా సెటప్ చేశాను. సో మీ కేసులో మీరు అందంగా మీ కంప్యూటర్ కేసులో ఉంటుంది. సో గైస్, మీకు బెటర్ వ్యూ కోసం నేను ఇది ఎలా ప్లాన్ చేశాను. అండ్ గైస్, అండ్ టుడే అవర్ టాపిక్ ఈజ్ ట్రబుల్ షూటింగ్. జోక్స్ అసైడ్, దిస్ ఈజ్ ఎన్ వెరీ సీరియస్ మ్యాటర్ గైస్. ఎందుకంటే పీసీ ఆన్ అవ్వట్లేదంటే నాకు పిచ్చెక్కిపోతుంది, ఏం చేయాలో తెలియదు. దానికి ట్రబుల్ షూటింగ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఈ కంప్యూటర్ నేను పవర్ ఆన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది పవర్ ఆన్ చేయడానికి మీరు సాధారణంగా అయితే పవర్ బటన్ స్విచ్ నొప్పుతారు. సో నేను ఇక్కడ వెయిట్ ఏ సెకండ్. ఇక్కడ చూసారు కదా గైస్, ఈ పిన్స్ ఏంటంటే మీ కేసు స్విచ్ నుండి దీనికి వస్తాయి అన్నమాట. సో దీన్ని టచ్ చేసిన పవర్ స్విచ్ నొక్కన ఒకటే. సో అది నేను నొక్కుతాను. బిఫోర్ దట్ నేను మొత్తం అన్జూమ్ చేసి ఇస్తాను. సో గైస్, మీకు మానిటర్ కూడా కనబడుతుంది, అండ్ సిపి ఫ్యాన్ కూడా, అండ్ గ్రాఫిక్స్ కూడా ఉంది. ఇది మానిటర్ కనెక్ట్ అయింది అనుకోండి. సో గైస్, నేను ఇక్కడ పవర్ని కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ చేసి ఆన్ అవుతుందో లేదో చూద్దాము. నో గైస్, దెర్ ఈజ్ నో సైన్ ఆఫ్ పవర్ ఉన్నాను. సో ఫస్ట్ మీరు చేయవలసిన స్టెప్ ఏంటంటే గైస్, మనం ఫస్ట్ బేసిక్గా ఏం చేయాలంటే పవర్ కోడ్ పనిచేస్తుందో లేదో చూడాలి. పవర్ కేబుల్ అంటారు కదా. సో అది నేను చెప్పడం మర్చిపోయినా, ఇది తర్వాత రికార్డ్ చేసినాను గైస్. సో అది వర్క్ చేస్తుందో లేదో చూడండి. అది వర్క్ చేయకపోతే మొత్తం సిస్టమ్ అన్నమాట కదా. సో వీ హ్యావ్ టు చెక్ దట్ పవర్ కోడ్ అనమాట. ఇలాంటి కేసెస్లో గైస్ మ్యాక్సిమం పవర్ సప్లైదే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. సో వీ హ్యావ్ టు చెక్ పవర్ సప్లై ఫస్ట్ అనమాట. అది చెక్ చేయాలంటే గైస్ ఒక చిన్న ట్రిక్ ఉంది. సో అది చేసే ముందు పవర్ సప్లైతో కనెక్ట్ అయి ఉన్న అన్ని కాంపోనెంట్స్కి ఉన్న వైర్స్ని తీసేయాలి. అది మెయిన్ పాయింట్ గైస్. ఎందుకంటే ఒకవేళ ఏమైనా తప్పు జరిగితే ఇది ఒకటే పోతుంది, లేకపోతే ఇవన్నీ పోతాయి. సో నా ఎక్స్పీరియన్స్తో చెప్పింది ఏంటంటే గైస్, ఫస్ట్ మీ పవర్ సప్లై దగ్గర నుంచి వచ్చిన కేబుల్స్ అందరినీ తీసేయండి. సో ఓకే గైస్, ఇది ఫస్ట్ మనం అన్ప్లగ్ చేసేయాలంటే ఫస్ట్ దీనికి ఉన్న పవర్ని అన్ప్లగ్ చేసేద్దాం. అండ్ మదర్ బోర్డ్ 24 పిన్ కనెక్టర్, అండ్ ఇక్కడ మనకి ప్రాసెసర్కి వెళ్ళే పవర్ కనెక్టర్, అండ్ హార్డ్ డిస్క్కి వెళ్ళే పవర్ కనెక్టర్. సో ఇక్కడ మనకి పవర్ సప్లై అంతా ఇలా తీస్తాం గైస్. సో ఇది మీకు కొద్దిగా క్లియర్ చేసి చూపెడతాను. సో గైస్, ఇక్కడ మనకి పవర్ సప్లై ఉంది. అండ్ ఓకే, ఇది పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలంటే గైస్ యూ నీడ్ ఏ జంపర్ అనమాట. జంపర్ కానీ నేను ఇప్పుడు ఈ డిఐవై థింగ్ అవుట్ చేశాను. అదేంటంటే గైస్, ఫినిష్కి పైన హెడ్ ఉంటుందిగా, సో దాన్ని నేను రిమూవ్ చేస్తాను. సో అది నాకు జంపర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో దాన్ని మీరు పవర్ సప్లైలో ఎలా పెట్టాలి. సో గైస్, పవర్ సప్లైకి మనకి 24 పిన్ కనెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. సో దీనికి 24 ఉంటాయి అన్నమాట. సో గైస్, మనకి ఇక్కడ 24 పిన్ కనెక్టర్ వైర్ ఎక్కడ ఉందో చూసుకోండి మీరు. పవర్ సప్లైలో ఉండే పెద్ద వైర్ అదే అనమాట. సో గైస్, చూసిన తర్వాత ఇప్పుడు మనం గ్రీన్ వైర్ ఎక్కడుందో చూడాలి. పవర్ సప్లై 24 పిన్ కనెక్టర్లో గ్రీన్ వైర్ ఎక్కడుంది. సో నాకు ఇక్కడ ఉంది గ్రీన్ వైరు. సో ఆ గ్రీన్ వైర్ ఏ హోల్కి దారితీస్తుంది. ఇక్కడ ఇలా చూస్తే గైస్, మీరు జాగ్రత్తగా ఉండాలి ఇది చేసేటప్పుడు, కొద్దిగా దృష్టి పెట్టండి గైస్. సో ఈ పిన్ అనమాట. సో నేను ఈ పిన్ని కనెక్ట్ చేస్తాను. అలా కనెక్ట్ చేసి ఇంకో దానికి ఏం పెట్టాలి గైస్, వెయిట్ ఏ సెకండ్, నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో గైస్, ఇక్కడ నేను గ్రీన్ కలర్ వైర్కి ఇది కనెక్ట్ చేశాను పిన్స్. అండ్ గైస్, ఇక్కడ మనకు చూస్తే 2 రోస్ ఉన్నాయి కదా, ఫస్ట్ రో సెకండ్ రో. సో మనకి ఈ సెకండ్ రోలో ఈ గ్రీన్ ఉందనుకుందాం. సో దానికి ఆపోజిట్గా ఉన్న ఏ బ్లాక్ వైర్ కన్నా మీరు కనెక్ట్ చేయొచ్చు గైస్. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అసలు ఇక్కడ గ్రీన్ వైర్ ఉంది కదా, ఫస్ట్ దానికి పెట్టింది జంపర్ని, అండ్ దానికి ఆపోజిట్లో ఉన్న రోలో ఏ బ్లాక్ వైర్ కన్నా మీరు కనెక్ట్ చేయొచ్చు. సో దాని ఆపోజిట్లో మనకి ఇక్కడో బ్లాక్ వైర్, ఇక్కడో బ్లాక్ వైర్, ఇక్కడో బ్లాక్ వైర్ ఉంది. సో నేను ఫస్ట్ ఉన్న బ్లాక్ వైర్కి అటాచ్ చేస్తున్నాను. 1 2 3
అండ్ మనకి ఇక్కడ గైస్. సో ఇలా ఈ జంపర్ని పెట్టేసిన తర్వాత గైస్ మీకు కొద్దిగా అన్జూమ్ చేస్తాను. అండ్ ఓకే, అది మీరు అస్సలు ముట్టుకోకూడదు, ఈ వైర్స్ని కూడా కొద్దిగా పక్కా పెట్టండి. అండ్ గైస్ మూమెంట్ ఆఫ్ ట్రూత్. సో ఈ పవర్ ప్లగ్ ఉంది కదా, అది కనెక్ట్ చేయాలి. దీనికి ఒకవేళ స్విచ్ ఉంటే ఆఫ్ చేయండి. నాకు ఇక్కడ బై ద వే నాకు స్విచ్ లేదు. సో నేను డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే పవర్ సప్లై ఒకవేళ అది వర్క్ చేస్తే ఖచ్చితంగా తిరగాలి. అనుకుందాం 1 2 3 సెట్ గో గైస్. సో గైస్ ఇక్కడ మీరు చూస్తే పవర్ సప్లై తిరుగుతుంది. సో అది మీకు చూపిస్తాను, వెయిట్ ఏ సెకండ్. సో గైస్ ఇక్కడ మనకి జంపర్ పెట్టాము. అండ్ జంపర్ పెట్టిన తర్వాత ఇక్కడ చూస్తే గైస్ మీకు ఫ్యాన్ తిరగడం లేదు. వెయిట్ ఏ సెకండ్, నేను టార్చ్ తీసుకొస్తాను. మీకు గైస్ ఇక్కడ మీరు చూస్తే ఆ ఫ్యాన్ తిరగడం లేదు. ఓకే, నేను ఒకసారి ఊరితే తిరుగుతుంది. బై ద వే మీకు అది కన్ఫర్మ్ చేస్తాను. చూసారు గైస్ అది తిరుగుతుంది. సో ఆ పవర్ ప్లగ్ పెట్టగానే అది కూడా తిరుగుద్ది. బై ద వే నేను హ్యాండ్తో చేస్తున్నాను కెమెరాని. సో ఫోన్ అది హోల్డ్ చేసుకుంటే షేక్ అవుతాయి అనుకోకండి గైస్. ఓకే అండ్ ఓకే, ఒకసారి పెట్టి చూద్దాం. చూసారు గైస్ తిరుగుతుంది ఫ్యాన్. నేను పవర్ కేబుల్ని పూర్తిగా ఇన్సర్ట్ చేయలేదు. ఓకే గైస్, సో ఇక్కడ మీకు సౌండ్ కూడా వస్తుందేమో నాకు తెలియట్లేదు. సో గైస్, సో పవర్ సప్లై ఖచ్చితంగా వర్క్ చేసిందని మనకు ఇప్పుడు తెలిసింది. సో గైస్ మనకి పవర్ సప్లై వర్క్ చేసిందని ఖచ్చితంగా తెలిసింది. సో అన్ప్లగ్ చేయండి, మళ్ళీ ఆ జంపర్ని కూడా తీసేయండి. థ్యాంక్ యూ మిస్టర్ పిన్. అండ్ మళ్ళీ సేఫ్గా పెట్టుకోండి గైస్, ఎప్పుడైనా ట్రబుల్ షూటింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఓకే గైస్, ఇక్కడ మన కేసులో పవర్ సప్లై వర్క్ చేసింది. ఒకవేళ మీద అది వర్క్ చేయకపోతే ఖచ్చితంగా మీ పవర్ సప్లై అనేది మార్చుకోవాలి గైస్. అండ్ ఓకే, అండ్ ఇది మనకి ఖచ్చితంగా వర్క్ చేసిందని తెలుస్తుంది, కానీ మనకి మదర్ బోర్డ్కి వెళ్ళట్లేదు. సో మనకి ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మదర్ బోర్డ్లో ఉండాలి. లేకపోతే మనం కనెక్ట్ చేసే పిన్స్ గట్టిగా పెట్టామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దాం మదర్ బోర్డ్కి. మదర్ బోర్డ్ మనం 24 పిన్ కనెక్టర్ని కనెక్ట్ చేస్తున్నాం. దీనికి గట్టిగా పెట్టింది గైస్, కొద్దిగా అది ఒక సైడే పడుతుంది, ఒకే టైప్లోనే పడుతుంది. సో అక్కడ మనకి ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్స్ టైప్లో ఉంటాయి. సో మీరు దానికి బాధపడక్కర్లేదు. ఓకే, మనకి ఇక్కడ 24 పిన్ కనెక్టర్ కనెక్ట్ చేస్తాం గైస్. అండ్ ఇంకా మదర్ బోర్డ్కి ఏమవుతుందంటే మనకి ఇక్కడ 4 పిన్ కనెక్టర్ ఒకటి ఉంది గైస్, అది ప్రాసెసర్కి పవర్ తీసుకెళ్తుంది అన్నమాట. సో ఐ హ్యావ్ టు, అది కూడా ఒక సైడ్లోనే పడుతుంది ఇక్కడ మీరు చూస్తే. సో అది కూడా కొద్దిగా గట్టిగా పెట్టండి గైస్. అండ్ ఇంకోటి మన హార్డ్ డిస్క్కి ఓఎస్ ఉంటుంది కాబట్టి అది నేను ఇప్పుడు పెట్టవసరం లేదు, బట్ ఆన్ అవ్వడానికి మీకు కూడా ఒకసారి పెట్టండి. సో ఓకే, ఇక్కడ మనం పవర్ సప్లై నుంచి అన్నీ కనెక్ట్ చేస్తాం. 24 పిన్ కనెక్టర్, 4 పిన్ కనెక్టర్ అండ్ హార్డ్ డిస్క్ ఒకటి, అండ్ దట్స్ ఆల్ గైస్. ఫైనల్గా మనం పవర్ సప్లైకి పవర్ ఇవ్వాలి. సో ఆల్ ఆర్ కనెక్టెడ్ గైస్. అండ్ నేను పవర్ సప్లైకి పవర్ని కనెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ మనం డిఐవై ఓకే చూసారు గైస్, ఇది మనకి వర్క్ చేసింది. అండ్ నా మానిటర్ని కూడా నేను ఆన్ చేస్తున్నాను. ఓకే, నా మానిటర్ కూడా ఆన్ చేశాను. ఇక్కడ మనం చూసుకుంటే గైస్ విండోస్ లోడ్ అవుతుంది. సో ఇది గైస్ ఈ వీడియోలో ట్రబుల్ షూటింగ్. సో గైస్ ఈ విధంగా మీరు మీ కంప్యూటర్ ఆన్ అవుతే ట్రబుల్ షూటింగ్ ఎలా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు డ్రాయిడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి గైస్ నోటిఫికేషన్స్ కోసం. And this is Jaya signing off from Telugu Droid and make some bass.